హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మరో వెజిటేరియన్ కర్రీ రెసిపీతో వచ్చానండి. ఇవాళ నేను చేస్తుంది చిక్కుడుకాయ మసాలా కర్రీ అండి. దీనికి కావాల్సింది చిక్కుడుకాయలు 300 గ్రామ్స్. ఇలా ఒలుచుకొని నార తీసి ఇలా ముక్కలుగా చేసుకున్నాను. టమాటాలు 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి 6 చీలికలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చి కొబ్బరి ముక్క కానీ ఎండు కొబ్బరి ముక్క కానీ యూజ్ చేసుకోవచ్చండి. ఒక చిన్న ముక్క అల్లం, చిన్న ముక్క చింతపండు 1 రెమ్మ దాకా, కారం 1½ టేబుల్ స్పూన్, కసూరి మేతి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు. ఇవి మన పేస్ట్ కోసం అండి. ఇది పల్లీలు వేయించి పెట్టుకున్న పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 4. ఇది తాలింపుకి ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, పచ్చిమిర్చి 2, పచ్చి శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడేంత, ఆయిల్ తగినంత. దీంట్లో మనం నువ్వులు కూడా వేసుకోవచ్చండి ఈ పేస్ట్లోన, కానీ నేను ఇవాళ నువ్వులు యాడ్ చేయట్లేదు. దీంట్లో నేను మెంతులు చెప్పడం మర్చిపోయానండి. ఒక 4-5 మెంతులు వేసుకున్నాను. ఇదంతా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ మిక్సీ జార్లో వేసుకుందాం. దీనిలోనే చిన్న అల్లం ముక్క, చింతపండు, కొబ్బరి ముక్కలు, కారం, ఉప్పు కొంచెం వేసుకుందాం. ముందు పౌడర్ లాగా గ్రైండ్ చేసి ఆ తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ లాగా చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఈ కర్రీ ఇప్పుడు నేను కుక్కర్లో వండుతున్నానండి. ఇప్పుడు పోపు దినుసులు కూడా దీంట్లో వేసేద్దాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసేసి ఇది వేగాక టమాటా ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు వేసుకుందాం. మీకు కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోండి. నేనైతే ఉల్లిపాయలు వేయట్లేదు. ఈ పోపు బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను చిక్కుడుకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఒక 10 నిమిషాలు వేగాక టమాటా ముక్కలు వేసుకుందాం. దీనిలోనే పసుపు వేసుకోండి 1/2 టేబుల్ స్పూన్. ఒక 10 మినిట్స్ తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఈ టమాటాలు కొద్దిగా మగ్గాక అప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసేద్దాం. చూడండి, టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసేస్తున్నా. దీంట్లోనే ఒక చిన్న గ్లాస్, హాఫ్ గ్లాస్ అంటే హాఫ్ గ్లాస్ వాటర్ దాకా యాడ్ చేసుకుందాం. హాఫ్ గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ కూర అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. మనం ఇది ఓన్లీ రైస్తోనే కాదు, చపాతీతో కూడా చాలా బాగుంటుంది కర్రీ. ఉప్పు చూసుకోండి, సరిపోతే వేసుకోండి. దీనిలోనే కసూరి మేతి కూడా వేసేస్తున్నాను.
మీకు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు, వేసుకోవాలని రూల్ ఏమీ లేదు. ఇప్పుడు దీన్ని 3 విజిల్స్ తీసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు టమాటా కర్రీ ఎలా వచ్చిందో చూద్దామండి. చూడండి, ఇలా ఈ విధంగా వస్తుంది. టేస్ట్ అయితే, స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. వేడి వేడిలో అన్నంలోతో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది 3 విజిల్స్ తీసుకొని కుక్కర్ చల్లారాక కర్రీ ఎలా వచ్చిందో మీకు చెప్తాను. చూడండి, కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నా. అంతేనండి, చిక్కుడుకాయ మసాలా కర్రీ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.